సంగమా, మీ క్షేమాన్ని కోరేటటువంటి కాపరిగా చెప్తున్నా, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరానికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వచ్చే ప్రయత్నం చేయకండి. దేవుని మందిరానికి సమయానికి రండి, 10 నిమిషాలు ముందు రండి. దేవునికి తెలియచేయండి, ప్రభువా నువ్వంటే మాకు చాలా గౌరవం, నువ్వంటే మాకు చాలా విలువ, ప్రేమ, కాబట్టి నీకంటే ముందుగా మేము వచ్చేస్తాం ప్రభువా అని ముందుగా మీరు దేవుని సన్నిధికి వచ్చి, మందిరంలో సెల్ ఫోన్ మీద ఉండకుండా, కొంతమంది చూస్తూ ఉంటాను నేను, మందిరంలోకి ముందే వచ్చేస్తారు, మరి సెల్ ఫోను. దానికోసం ఆ మందిరానికి నువ్వు ముందుగా వచ్చింది. మందిరానికి మీరు ముందుగా వస్తే చేయాల్సిందని తెలుసా? మోకరించి ప్రార్థన చేయండి. ఆ రోజు దేవుడు నీతో మాట్లాడలాగునా, మీతో మాట్లాడలాగునా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేగాని పక్కలతో కబుర్లు చెప్పుకోవడము, సెల్ ఫోన్లో మళ్ళా రీల్స్ చూసుకోవడము, షార్ట్లు చూసుకోవడం మంచి పద్ధతి కాదండి. తమ్ముడు, చెల్లి, నువ్వు మందిరానికి ముందు వచ్చినట్లయితే పక్క వారితో కలిసి ప్రార్థన చేయి. 25 సంవత్సరాల క్రితం నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళా. వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచినప్పుడు 8:30 8:30 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. పాస్టర్ గారు వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. 8 o'clockకే మందిరానికి నేను వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం ఏంటి తెలుసా? ఎవరైతే ముందుగా వచ్చారో వాళ్ళు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తూ చూశాను నేను. ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని, సమయాన్ని పాడు చేసుకోకుండా, ప్రభువా ఈరోజు ఎవరి జీవితాన్ని బాగు చేస్తావో, ఈరోజు ఎవరి కుటుంబాన్ని కడతావో, ఈరోజు ఎవరి కన్నీళ్లు తుడుస్తావో తుడుము నాయన, కట్టుము నాయన, ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయడం, అది ఆత్మీయత. సో మందిరానికి ముందుగా వచ్చేవాళ్ళు టైంపాస్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. చక్కగా మీరు ఒకరితో పాటు ఒకరు కలిసి ప్రార్థన చేయండి. ఆ రోజు దేవుడు మీతో మాట్లాడలాగున, దైవజనుడిని దేవుడు బహుబలంగా వాడుకొనిలాగున, శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చులాగున ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఆనాడట యేసుక్రీస్తు అలసిపోయి అరణ్యానికి వెళ్ళి తన శిష్యులతో పాటు విశ్రాంతి తీసుకుందాం, ఇంకా భోజనం కూడా చేయలే పాపం వాళ్ళు, విశ్రాంతి తీసుకుందాం కాసేపు అని చెప్పి వెళుతూ ఉంటే ఎవడో చూసేశాడండి. చూసేసి ఏం చేశాడు? మొత్తం అందరికీ అంటించేశాడండి. ఎవని? యేసుక్రీస్తుని చూశానో, అదిగో వెళ్తున్నాడు. అందరూ చూశారు. అందరూ చూసి ఆ నోట ఈ నోట చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు పట్టణాలకు కూడా తెలిసిపోయింది. యేసు పడవలో ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒడ్డున దిగుతున్నాడో లేదో 4 విషయాలు. 1, పట్టణముల నుండే, అంటే దూర ప్రాంతాల నుండి. సంగమా, మనలో కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ప్రయాణం చేసి వస్తున్నారు. నిజంగా అద్భుతం. వీళ్ళు ఎవరైనా ఉన్నారా 3 గంటల కంటే ఎక్కువ ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉంటే చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టండి. 3 గంటల కంటే ఎక్కువగా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు. కారణం, వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇతర పట్టణాల నుంచి వచ్చారు, వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం వచ్చారు. సో ఇతర పట్టణాల నుంచి వచ్చారట. 2, కాలినడకన వచ్చారట. 3, చెప్పండి, చెప్పండి, పరుగున వచ్చారట. మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీ పాదాలు పరిగెట్టాలి. మీ పాదాలు పరిగెడుతున్నప్పుడు దేవుడు చూడాలి.
నేనంటే ఎంత ఇష్టమో, నా సన్నిధి అంటే ఎంత ఇష్టమో, కాబట్టే కదా పరిగెడుతుంది. చిన్నప్పుడు నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంటాను. 4:30 గంటలకు బెల్ల కొడతారు చూసారా స్కూల్లో. ఆ బెల్ కొట్టడానికి ఆ స్కూల్లో ఒకడు ఉంటాడు. క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ మేము. ఆ గుమ్మం దగ్గర ఫస్ట్ ఎవడున్నాడు తెలుసా మీకు? సతీష్ కుమార్. రెడీ, ఆ బెల్లు ఫస్ట్ టంగ్ అంటాం, ఆలస్యం. నేను అమాంతంగా క్లాస్లోంచి బయటికి దూకేవాడిని. ఎందుకని? వెళ్ళి ఆడుకోవాలి, వెంటనే ఆడుకోవాలి. ఆటలంటే ఇష్టం కాబట్టి పాదాలు ఏం చేసినాయి? పరుగులు తీసినాయి. దేవుడంటే ఇష్టమున్న వాళ్ళ పాదాలు ఏం చేస్తాయి? పరుగులు తీస్తాయి. ఎట్నుంచి ఎటో? మందిరం లోపల నుంచి బయటికి పరుగులు తీస్తాయి. అవునన్న వారికి వద్దులే, కొట్టినా కొడతారు. మీరు ఒక నిమిషం మనం పర్సనల్గా ప్రశ్నించుకుందాం. మీరు మందిరం నుంచి బయటికి వెళ్ళడానికి పరుగులు తీస్తారా, లోపల రావడానికి పరుగులు తీస్తారా? మరి లోపల రావడానికి ఎందుకని గంట సేపు పడుతుంది, బయటికి పోవడానికి ఎందుకని? ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టారు అనుకోండి, ఇలా కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు తెరిస్తాం, ఒక్కళ్ళు ఉండరండి. కానీ మీరు లోపలికి రావడానికి చెప్పండి, 6 గంటల మార్నింగ్ 6 గంటల ఆరాధన అనుకోండి, మీరు లోపల రావడానికి 6:30, 6:45, 7, 7:30 పక్కన హాల్లోకి వెళ్తారు. ఎవరు వాళ్ళు? ఘనులు, ఘనమైన వారు. అంటే ఎవరు వాళ్ళు? ఆలస్యంగా నాకు స్క్రీన్లో చూపిస్తూ ఉంటారు, దిగుతున్నారు ఇప్పుడు అక్కడ అని చెప్పేసి. ఏమిటి? 7:30కి, 10:30కి, 1:30కి. అదే ఆదివారం సాయంత్రం అయితే 7 గంటలకు దిగుతారు, 7:30కి దిగుతారు, 8 గంటలకు దిగుతారు ఆ గ్యాలరీలో. అడుగుతున్నాను, ఇది నిజంగా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి సంఘమేనా? అదే మందిరం నుంచి బయటికి పోవడానికి 10 నిమిషాలు మొత్తం మాయమైపోతుంది. మందిరం లోపలికి రావడానికి మాత్రం 1:30, 2 గంటలు పడుతుంది. కారణం ఏంటి చెప్పండి? మనం బయటికి వెళ్ళడానికి కాళ్ళు పరుగులు తీస్తున్నాయా, లోపలికి రావడానికి కాళ్ళు పరుగులు తీస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. లోపలికి రావడానికి నీ కాళ్ళు పరుగులు తీస్తేనే నా దేవుడు నీకు సహాయం చేయడానికి పరుగులు తీస్తాడో. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నా మాట మీరు వినరో, నా గద్దింపుకు మీరు లోబడరో, నన్ను మీరు పట్టించుకోరో. కాబట్టి మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు, మీకు అపాయం వచ్చినప్పుడు, సుడిగాలి వలె ఆపద అమాంతంగా వచ్చి మీ మీద పడినప్పుడు అనుభవించండి అని చెప్పి నేను నవ్వుతానే కానీ మీ ప్రార్థనకు మాత్రం జవాబు ఇవ్వను.